యూట్యూబ్ ద్వారా మనం షార్ట్స్ ఎలా తీయాలి, ఎలా అప్లోడ్ చేయాలో చూద్దాం. ముందుగా మనం యూట్యూబ్లోకి వెళ్ళాలి. ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసిన వెంటనే మనకి అప్లోడ్ ఏ వీడియో, క్రియేట్ ఏ షార్ట్, గో లైవ్ అని కనిపిస్తాయి. గో లైవ్ అనేది మానిటైజేషన్ అయిన వారికి మాత్రమే ఆన్ అవుతుంది. ఇక మిగిలిన ఈ 2 ఆప్షన్స్ ద్వారా మనం షార్ట్స్ని తీయొచ్చు. ముందుగా మనం క్రియేట్ ఏ షార్ట్ ద్వారా ఎలా మనం షార్ట్ తీయాలో చూద్దాం. క్రియేట్ ఏ షార్ట్ పైన ముందుగా క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ రెడ్ కలర్లో సర్కిల్ కనిపిస్తుంది. మనం ఏదైతే షూట్ చేయాలి అనుకుంటున్నామో అప్పుడు దానిపైన ప్రెస్ చేసి పట్టుకున్నట్లయితే పైన కనిపిస్తుంది కదా వైట్ కలర్ లైను, అది రెడ్ కలర్లోకి మూవ్ అవుతుంది. మనం షూట్ చేస్తున్న ఈ యొక్క షార్ట్కి ఏదైనా మ్యూజిక్ యాడ్ చేయాలనుకోండి, ఇక్కడ చూడండి యాడ్ మ్యూజిక్ అని ఉంది. దానిపైన క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా కొన్ని మ్యూజిక్స్ అనేవి వస్తాయి. అలాగే ఇక్కడ స్పీడ్ ఆప్షన్ కూడా ఉంది. అంటే మనం ఏదైనా స్లో మోషన్లో పెట్టుకోవాలా లేదా ఫాస్ట్ మోషన్లో పెట్టాలా అనేది ఇక్కడ ఆప్షన్ కూడా ఉంటుంది. అలాగే టైమర్ ఆప్షన్ కూడా ఉంది, కౌంట్ డౌన్ కోసం అనమాట. 10 సెకండ్సా 20 సెకండ్సా అని ఇలా మీరు ఏది అవసరం అంటే అది యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కేవలం బ్లాంక్ వీడియో చూపిస్తున్నాను. మీకు ఏదైతే షూట్ చేస్తారో ఆ వీడియో అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది. చూసారు కదా, రెడ్ కలర్ ఇలా ప్రెస్ చేయగానే మనకి పైన రెడ్ కలర్లో మూవ్ అవుతుంది. ఈ క్రియేట్ ఏ షార్ట్ ద్వారా మనం కేవలం 15 సెకండ్స్ షార్ట్ మాత్రమే తీయగలుగుతాం. చూడండి, 15 సెకండ్స్ అవ్వగానే మనకి ఇలా స్టాప్ అయిపోతుంది. తర్వాత మనకి ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ నేను బ్లాంక్ వీడియో చూపిస్తున్నాను కాబట్టి మీకు ఇలా కనిపిస్తుంది. మీరు ఏదైతే షార్ట్ తీస్తారో అది ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది. నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే తర్వాత అప్లోడ్ అని వస్తుంది. దానికి ముందుగా మనం ఇక్కడ టైటిల్ అది అడుగుతుంది, మనం టైప్ చేసేయాలి. కంపల్సరీ మనం ఇక్కడ షార్ట్స్ అని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇది బ్లాంక్ వీడియో మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను కాబట్టి ప్రైవేట్లో పెట్టాను. మీరైతే దీన్ని పబ్లిక్లో పెట్టుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. క్రియేట్ చే షార్ట్ ద్వారా కేవలం 15 సెకండ్స్ మాత్రమే మనం షార్ట్ తీయగలం. అంతకన్నా ఎక్కువ చేయాలి అంటే మనకి ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది కదా, అప్లోడ్ ఏ వీడియో. ఈ అప్లోడ్ ఏ వీడియో ద్వారా మనం 15 సెకండ్స్ కన్నా మనం ఎక్కువ లెంత్ ఉన్న వీడియోని మనం తీయొచ్చు అనమాట. ఈ అప్లోడ్ ఏ వీడియోలో మన షార్ట్ ఎలా తీయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం మనం కెమెరాలోకి వెళ్ళాలి. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది, మనం నార్మల్గా ఏ వీడియోస్ తీసినా ఫోన్ని అంటే కెమెరానైనా ఇలా హారిజాంటల్గా పెట్టుకుంటాం. కానీ షార్ట్స్ తీసేటప్పుడు మనం వెర్టికల్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వీడియోని ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసినట్లయితే ఇక్కడ మనకి టైమర్ అనేది రన్ అవుతుంది కదా. మీరు ఇక్కడ 20 సెకండ్స్ సరిపోతుంది అంటే 20 సెకండ్స్ దగ్గర ఆపేసేయండి. లేదు 50 సెకండ్స్ అంటే 50 సెకండ్స్, ఎంత టైం అయినా చేయొచ్చు. కానీ 1 మినిట్ లోపల మాత్రమే ఎండ్ చేసేసుకోవాలి, స్టాప్ చేసేసేయాలి. 1 మినిట్ పైన మాత్రం దాటకూడదు. నేనైతే ఎప్పుడు 57 సెకండ్స్ 58 సెకండ్స్ వరకు చేస్తాను. అది అప్లోడ్ చేసేసరికి 59 సెకండ్స్ దగ్గర ఆగుతుందనమాట. చూడండి, ఇక్కడ నేను ఆపేసాను. సో నాకు ఈ వీడియో అనేది ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. ఇలా సేవ్ అయిన ఈ షార్ట్ లేదా ఈ వీడియోని మనం షార్ట్గా అప్లోడ్ చేయాలి అంటే ఇందాక మనకు ఆప్షన్ ఉంది కదా యూట్యూబ్లో అప్లోడ్ వీడియో, అందులోకి వెళ్తే మనం ఇప్పుడు తీసిన ఈ షార్ట్ అనేది మనకి కనిపిస్తుంది. దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ నేను బ్లాంక్ చేశాను కాబట్టి ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఏదైతే చేశారో అది కనిపిస్తుంది. నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్తే టైటిల్ అది ఇచ్చేసేయాలి. మీరు పబ్లిక్లో పెట్టాలి. తర్వాత ఇక్కడ షార్ట్స్ అని తప్పనిసరిగా మెన్షన్ చేయాలి, అప్లోడ్ చేయాలి. ఇలా ఈజీగా మనం షార్ట్స్ని అప్లోడ్ చేసుకోవాలి.